హలో వ్యూయర్స్, ఈరోజు మా స్టైల్లో చేపల పులుసు అండ్ చేపల వేపుడు ఒకేసారి ఎలా చేసామో చూసేయండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ పోసేసి అందులో బాగా తురిమిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క వేసి లైట్గా వేయించాలి అండ్ మీడియం ఫ్లేమ్లో. అండ్ ఇది లైట్గా వేయించిన తర్వాత మేమైతే ముందుగా టమాటాని అండ్ కొంచెం పచ్చిమిర్చి కానీ మిక్సీ పట్టాం కదా, సో ఇది వేస్తే పులుసు బాగా వస్తుందని ఇలా మిక్సీ పట్టామన్నమాట. ఈ పేస్ట్ని కూడా ఈ వేయించిన ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చిలో వేసేయాలి. అండ్ వీటితో పాటు వేపుడు కోసం ముందు ముక్కలైతే కోసేసి అది పెంకు మీద అయితే ఒక్కొక్కటిగా వేయించాలి ఆయిల్ వేసి. అండ్ పులుసులోకి వచ్చేసింది కనుక అయితే కూరలోకి, చేపల కూరలోకి ఇందాక చెప్పాను కదా టమాటో పేస్ట్ వేసి ఉల్లిపాయలు వేసి బాగా ఉడికించిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మంచి కలరింగ్ వస్తుంది అండ్ ఆల్సో పులుసు కూడా బాగుంటుంది. సో వేయించిన తర్వాత నీట్గా అయితే మాడకుండా అటు ఇటుగా తిప్పాలి. తిప్పిన తర్వాత మన వేపుడు కోసం కూడా ముక్కల్ని అటు ఇటు తిప్పాలండి. ఆయిల్లో చిన్నగా వేపాలి. అదైతే ఒకటి ఇరిగిపోయింది, సో ఏమనుకోకండి. నెక్స్ట్ ఉడికించిన ఈ టమాటో పేస్టు అండ్ ఈ కూరలోకి వచ్చేసరికి చింతపండు పులుసు అయితే వేసాము. ముందుగా చింతపండును బాగా పులుసు తీసి అందులో పెట్టుకోవాలి. సో ఈ చింతపండు పులుసుని ఆ పేస్ట్లో వేసాం కదా, సో అది మరగనివ్వాలి. దాంట్లో కొంచెం కొత్తిమీర జల్లుకున్న తర్వాత ముక్కల్ని ముందుగానే ముక్కల్ని కడిగి పెట్టుకున్నాం కదా, సో వాటికి కొంచెం కారం అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటికే పట్టించేసామండి. సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసిన ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందాక ఉడకబెట్టిన పులుసులో అయితే వేసేసుకోవాలి. సో ఒక్కొక్కటి నీట్గా వేసుకోవాలి. సో ఉడికిన తర్వాత అవి పాడవుతాయి. సో వెడల్పాటి గిన్నె అందుకే వాడతారు. సో అవి బాగా ఉడికించాలి. 15 minutes పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత లైట్గా అయితే మసాలా బాగా ఉడికాయి చూడండి. ఉడికిన తర్వాత లైట్గా మసాలా పొడి, చేపల పులుసులో కొంచెం లైట్గా మసాలా పొడి, మీకు కావాలంటే మీకు ఎంత కావాలంటే అంత మసాలా పొడి అండ్ ఉప్పు అయితే మీరు ఎంత ఇష్టపడతారో అంత ఉప్పు అయితే వేసుకోండి. అండ్ ఉప్పు వేసిన తర్వాత ఉడికిపోయిన బాగా ఉడికిపోయిన చేపల పులుసులో ఉప్పు కారం చల్లుకోవాలి. అండ్ ఫ్రై కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి, రెడ్ కలర్లో వచ్చింది. సో లాస్ట్లో దాన్ని మేము అన్నిటిని కలిపేసేసి అండ్ ఆయిల్లో ఉప్పు, వెల్లుల్లి, కారం వేసి పెట్టి కలిపేసాం. సో రెడీ అయిపోయింది చేపల పులుసు. టేస్టీ చేపల పులుసు అండ్ ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.